హే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి సంబంధించి మనం ఎన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినా కంపెనీస్ అనేవి ఎప్పటికప్పుడు కొత్త ప్రొసీజర్స్తో మళ్ళీ వస్తున్నాయి అన్నమాట. ఎంతసేపు కూడా అవతల ఒక వ్యక్తి నిజంగా వాళ్ళు పెట్టినటువంటి ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళు పనిచేసిన కంపెనీస్ కానీ అవన్నీ కూడా లెజిటిమేటే కాదని చెక్ చేయడానికి ఒక కొత్త వే అయితే ఇప్పుడు వచ్చింది. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక కంపెనీ యొక్క డ్రైవ్కి అటెండ్ అయ్యాడు, అన్ని రౌండ్స్ క్లియర్ చేశాడు. వాళ్ళు కూడా నీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి మొత్తం మనకి తెలుసు కదా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏ అడుగుతారు, అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత వన్ ఫైన్ డే అతను ఒక ఈమెయిల్ అయితే వచ్చింది విచ్ సేస్ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ ఐటీఆర్ ఇంకా యూఏఎన్ పోర్టల్ యొక్క క్రెడెన్షియల్స్ విత్ పాస్వర్డ్. నువ్వైతే ఈ పర్టికులర్ లింక్ అనేది క్లిక్ చేసి అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ మనం యూఏఎన్ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలంటే ఆధార్ రిలేటెడ్గా ఒక ఓటీపీ కూడా వస్తుంది కదా, ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేయాలి నువ్వు. సో దాని తగ్గట్టుగా మేము ఏం చేస్తామంటే నీ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా ఒక ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుని మేము డిజిటల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది మళ్ళీ చేస్తాము అని చెప్పి అతనికి అర్థం కాలే. అదే నేను అన్ని డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశాను కదా, మళ్ళీ ఇదేంటి అంత డౌటా నా మీద అని చెప్పి నాకు చెప్పాడు అనమాట. అరే నువ్వే కాదు ఇంకా చాలామంది చెప్తున్నారు ఈ మధ్యన, మీకు డెస్పరేట్గా ఉంది ఆ కంపెనీలో నేను జాయిన్ అవ్వాలి, అది తప్పితే నాకు వేరే ఆప్షన్ లేదనుకుంటే మాత్రం అలాంటి డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే మన గవర్నమెంట్ కూడా చాలా చోట్ల చెప్తుంటుంది ఎప్పుడు కూడా మీ యొక్క క్రెడెన్షియల్స్ కానీ పాస్వర్డ్స్ కానీ లేకపోతే ఓటీపీస్ కానీ ఎవరితో కూడా షేర్ చేయొద్దని చెప్పి. ఒకవేళ మీకు అది ఖచ్చితంగా కావాలి, ఆ జాబ్ నాకు రావాల్సిందే, నేను ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాల్సిందే అని చెప్పి మీరు అనుకుంటే ఫస్ట్ చెక్ ద ఆథెంటిసిటీ ఆఫ్ దట్ పర్టికులర్ డిజిటల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ఆ కంపెనీ గురించి తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లెజిటిమేటే కాదా అని చెప్పి మీ యొక్క ఎంప్లాయర్కి హెచ్ఆర్ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేసి కనుక్కోండి. ఈ విధంగా నాకు మెయిల్ వచ్చింది, వాళ్ళ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయమంటారు, నేను నమ్మచ్చా అని చెప్పి 1-2 సార్లు వాళ్ళతో చెక్ చేసుకోండి. అంతే తప్పితే ఏదో మెయిల్ వచ్చింది కదా వెంటనే మనం లాగిన్ అయిపోదాం, ఆల్రెడీ ఎక్కడో చూశాను నేను, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి వెంటనే ప్రొసీడ్ అవ్వద్దు. ఫస్ట్ చెక్ చేసుకోండి, మీకు ఎవరైతే ఎంప్లాయర్ ఉన్నారో వాళ్ళతో ఒకసారి డబుల్ కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత మీరు ప్రొవైడ్ చేసేటప్పుడు ఒకవేళ మీ తప్పనిపరి యాక్చువల్లీ నేనైతే చేయొద్దని చెప్తాను, బట్ ఇంక చేయాల్సి వచ్చింది, చేశారంటే మాత్రం డెఫినెట్గా అయిపోయిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ప్లీజ్ చేంజ్ యువర్ క్రెడెన్షియల్స్ ఆఫ్టర్ దట్. ఎందుకంటే ఒకసారి షేర్ చేసిన తర్వాత ఏమవుతుందో వాళ్ళ డేటాని ఏం చేస్తారో వాళ్ళు చెప్తారు, నోట్లో చెప్తారు, మేము దీన్ని కేవలం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి మాత్రమే యూజ్ చేస్తాం, వేరే పర్పస్ కాదు అని చెప్పి. వాళ్ళకి సంబంధించిన ఒక పేటెంటెడ్ టెక్నాలజీ కూడా ఉంటుందంట దానికి. ఎందుకంటే మన క్రెడెన్షియల్స్ని ఒక ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో వాళ్ళు స్టోర్ చేసుకుని అదంతా చేసుకున్న తర్వాత సంథింగ్ ఏదో ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. అది ఎంతవరకు లెజిటిమేట్, ఎంతవరకు వాళ్ళకి పేటెంట్ ఉంది, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వర్క్ అవుతుందా లేదా అని చెప్పి ఎవరికి తెలియదు. బట్ కంపెనీస్ ఏమంటే మనం సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫేక్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా కొద్దిగా మాడిఫై చేసి సబ్మిట్ చేస్తున్నారు, మేము డైరెక్ట్గా ఆ పోర్టల్లో లాగిన్ అయ్యే చెక్ చేసుకోవాలని చెప్పి ఇలాంటి కంపెనీస్కి ఇటువంటి అథారిటీ ఇస్తున్నాయి. మనం కూడా చాలా చోట్ల చూస్తున్నాం, చాలామందికి తెలిసే ఉంటుంది దీని గురించి. ఇంకా ఏమైనా డీటెయిల్డ్గా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. బట్ నేను చెప్పేది ఏమంటే మీకు అల్టిమేట్గా దాని మీద డిపెండెన్సీ ఉంది, అది తప్పితే వేరే ఛాన్స్ లేదు అనుకున్నప్పుడు మాత్రం ప్రొసీడ్ అవ్వండి, ఇంకేం చేయలేము, దానికి మనం ఏం చేయలేము అన్నమాట. బట్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఆ పర్టికులర్ హెచ్ఆర్ తోటి డబుల్ కన్ఫర్మ్ చేసుకోండి, నేను చేయొచ్చా చేయకూడదా, నా క్రెడెన్షియల్స్ ఇవన్నీ కూడా చాలా హైలీ కాన్ఫిడెన్షియల్ క్రెడెన్షియల్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. సో ఇది చేసే ముందు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. కొన్ని కంపెనీస్ ఉంటాయి డిజీ వెరిఫైర్ అని చెప్పి, అలానే స్ప్రింగ్ వెరిఫై అని చెప్పి ఇట్లాంటి కొన్ని కంపెనీస్ ఉంటాయి అనమాట. సో వాటి యొక్క ఆథెంటిసిటీని కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇలాంటివి చేసే ముందు. సో మరి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.